ప్రేమ కొండంత బలమిస్తూ. హే కామ్రేడ్స్, ఎత్తున్నారు మళ్ళా. ఈ రోజైతే మనం నమిలి చేయబోతున్నాం. ఈ రోజైతే మనం రోస్ట్ చేయబోతున్నాం ఒక వింత జీవి గురించి కాదు, జాతి గురించి. రామ్మ ఆర్యన్ అజయ్ దా వచ్చే వీడియోలు ప్లే చేయి. ఏంటి రావా? ఎందుకు? స్పెషల్ ఎలివేషన్ కావాలా? ఓకే, అది కూడా ఇచ్చేద్దాం. ఏం చేస్తాం? స్పెషల్ ఎలివేషన్ రెడీ, లైట్స్ కెమెరా. ఎవడి వీడియో చూస్తే వట్టకాయలకున్న గుడ్లు సైతం నేలను అంటుతాయో, ఎవడి వీడియో చూస్తే సిమ్లాలో సైతం గుద్ద మంటలేస్తుందో, ఎవడి పేరు చెప్తే పిచ్చకాల మీద నెంట్రికలు నిక్కబడుచుకుంటాయో, తనే వట్టకాయల షేకింగ్ స్టార్ ఆర్యన్ అజయ్. రే లవ్వా పేరెంట్సా అంటే నేను లవ్వనే అంట. వాహ్ బోసిడికే మాదర్ చోత్. ఇసు డైలాగ్ ఒక్కసారి నాలేక అందరు మీరు క్లాప్స్ కొట్టాలి. కన్నా అయ్యా అవ్వ కంటే ప్రేమించిన పోరెక్కువట. ఈడేమనుకుంటాడంటే ఈ డైలాగులు ఈ జనరేషన్కు సూట్ అవుతాయి అనుకుంటాడు. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరిని లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. ఊకేం కాదు. వన్స్ మోర్. వాహ్, మళ్ళీ ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పులేదు. వీడు మళ్ళీ ఈ జనరేషన్ డైలాగ్ అనుకుంటుండే, కానీ ఈ జనరేషన్లో గుద్ద దెంగుతున్నాడు అర్థమైతలేదు. ఎగ్జాంపుల్ చెప్తే వీడు చెప్పిన డైలాగ్కి నేను నాలాంటి పిచ్చిపూ కూడా ఒక ఆంటీని బుక్ చేసుకున్నాడు అనమాట. ఆంటీ రాంగ ఒక్కతి రాక ఇంకొక పోరని తెచ్చుకున్నాడు అనమాట. నేను ఆంటీ వాడిని ఎందుకు తెచ్చుకున్నారు ఆంటీ అంటే, ఆంటీ చెప్పిందంట, అరే నీకు ఎలాగో ఒకటే సుల్లి ఉంది కాబట్టి ఇంకో పక్కన అది ఖాళీ ఉంటుంది కాబట్టి వాడు సుల్లి పెట్టుకుంటారా అందంట. ఇట్లనే ఉంది. మరి ఈడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినామని మాత్రం నన్ను అడగండి ప్లీజ్. నాకు ఇదే గుర్తుకొచ్చింది. చూడమ్మా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించిన దూరం అయితే ఇంక నీ లైఫ్లోకి రాలే. వావ్, వన్స్ మోర్. ఈ డైలాగ్ తర్వాత మీరందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? లవర్స్కి ఏమైనా డైలాగ్ ఇస్తారు అనుకుంటున్నా? నాన్న అట్లా డైలాగ్ ఇస్తే ఆర్యన్ అజయ్ ఎందుకు అవుతాడు? దీని తర్వాత ఒక సాడ్ బీజిఎం ఇంతే మన వట్టకాయలకున్న గుడ్లు కింద జారిపోవాలి ఇట్లా బాధతోటి. అయ్యో నేను తట్టుకోలేకపోతున్నా, చాలా ఆర్యన్ అజయ్ బాధ అని మనం అరవాలి. ఆరియేదో తీరమేదో గమనమేదో గమ్యమేదో ఈశ్వర. రే కానీ ఇంకేమైనా తీసుకోవాలా? పురుగుల మందు తీసుకో, దరిద్రం పోతుంది. వచ్చే అన్న ఎంతైంది? తీసుకోరా, ప్రస్తుతానికి వంచు. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. ఎంత ఇచ్చినవరా? 400 నైట్ అలా ఓయకు కూడా సరిపోవురా? పొదలలో వండుకోమంటారా? ఇంకా లేచిపోమని పంపించండి సాలేగాడు. బాయ్, ఆల్ ది బెస్ట్. వాళ్ళు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడానికి పోతున్నారు, వాళ్ళని ట్రైన్ చేసి పంపిస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ అట. ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. అన్న బొంగు చూసుకుంటావు. నువ్వు చేసిన క్యాటరింగ్ పైసలే ఆడికి ఇచ్చేసినావు. వాళ్ళ అమ్మ కైకిల పైసలు నువ్వు ఎగదెంగకపోతే చాలరా బాబు. మన యూత్ పోరాళ్ళతో ఇదే నెత్తికరా యార్. మన దోస్తుల జీవితాలు మొడ్డ కూడిపేస్తే కానీ మనం హీరో లెక్క ఫీల్ కాలేం. ఇప్పుడు ఇగో ఇట్లా. ఇప్పుడు ఇలానే ఉంటారా? ఇంటికెళ్ళు, మా అయ్య నీ గుద్దలో 2 ఏళ్ళు దో. అమ్మా, చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. ఇంకా చెప్పరా, గాలి ఉన్న గద్దని భూమి మీద ఉన్న కుక్క గాలి ప్లగరేసుకుంటే దెంగిందని. లేకపోతే మేము నమ్ముతాం, ఎందుకంటే మేము పిచ్చి పూకొల్లాం రా. వాడేమన్నా వేణుస్వామి ఆరా చూడగానే చెప్పేందుకు వాళ్ళు నిబ్బిలని. ఇంకా నెక్స్ట్ వచ్చే డైలాగ్ అయితే వెరీ బ్యూటిఫుల్ వండర్ఫుల్ డైలాగ్ ఆఫ్ ద ఇయర్ రా. మన పిచ్చకాయలకున్న తాటి ముంజలు జారిపోతే జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడే నాకైతే సంబంధం లేదు. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? లేదురా, పిచ్చకాయల ప్రాబ్లం. నీకెందుకురా ముసలోడా? మీదే కులం? ప్రేమకులం. ఏంటి సార్ అది? ప్రేమకులం. వన్స్ మోర్. లిటరలీ రా, ఇలాంటి డైలాగులకి నా రియాలిటీలో చెప్పింది. నెక్స్ట్ క్లిప్లో వచ్చింది చూడు, గోదావరి. ఆ గోదావరిలో ఇసురు వెంగుతారా? లేకపోతే ఎవడో పెద్ద మనిషి ట్రైన్లో ఉన్నాడు, ఏ కులం రా అడిగితే చెప్తే చెప్పాలి, లేకపోతే గుద్దా నోరు మూసుకొని ఉండాలి. కానీ ఇటువంటి పతితి పూకు డైలాగులు ఏంద్రా? ప్రేమ కులం పోపోయింది, ఇంకా పతితి పూకులం అని చెప్పలేరు మీరు. దీని తర్వాత ఏంటో నీకు ఇదిగో ఇలా షార్ట్ ఫిలిం పేరు వస్తుంది, లౌడాలో లవ్ స్టోరీ డైరెక్టెడ్ బై పత్తిపూకు ఆర్యన్ అజయ్ అని. నాకైతే సినిమాలో డైలాగులు ఉంటే, షార్ట్ ఫిల్మ్ డైలాగ్ ఉంటే ఇలాగే అనిపిస్తుంది. ఈ షార్ట్ ఫిలిం పేరు ఇదే పెట్టాలని. నాకు నీలా చదువు లేదు, ఒకటి కింద చేసే పని లేదు, అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసినా? నీకు పొగరొచ్చిందో ఏడ్సొచ్చిందో పక్కన పడే, కానీ నువ్వు పుట్టగానే ఎవడో నీతో బ్లోజాబ్ వేయించుకున్నట్టున్నారా? లేకపోతే ఎవడో నోట్లో సుల్లడ్డం పెట్టి తినబడ్డట్లు మాకు వినబడుతుంది రా వాయిస్. నా దగ్గర అంత సొమ్మున్నా పైకి ఎందుకు అలా కనబడినో తెలిసినట్రా?
అదే డబ్బులున్నాయని అప్పులు ఇచ్చినామంటే అప్పుల వాళ్ళు ఇప్పుడు మొడ్డ చూపెడుతున్నాడు. సర్లే కానీ అజయ్కి ఫోన్ చేసావా? చేస్తాను. అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా? నేను అన్నలేనా మన యూత్ వాళ్ళు మన దోస్తుగాడి జీవితం సంకనాకిపిస్తే కానీ సంతోషంగా ఉండము అని. ఇప్పుడు చూసి ఎంత సంతోషంగా ఉన్నాడు, వాళ్ళిద్దరు నెల్లగొట్టేసి ఊళ్ళెక్కించి. అన్నా ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? ఛీ నీచుడా నికృష్టుడా దుర్మార్గుడా, ఎంత నువ్వు క్యాటరింగ్ చేసిన పైసలు అయితే ఎంత ఇయ్యబుద్ధి కాకుండా ఇచ్చినావు. ఆ పైసలు కూడా పాపం మన దగ్గర లేకుండా పోయినాయి. ఇయ్యబుద్ధి కాకపోతే ఇయ్యబుద్ధి అయితే అని చెప్పాడు. ఎంత కుళ్ళు బుద్ధితో ఇచ్చినావు. ఆ పైసలు కూడా దొంగ లేకపోయాడు పాపం. ఆకలంటే దాహం తీర్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడుంటావురా? ఏముంది, ఏదో ఒక ప్లాట్ఫామ్ లెంకోవడమే. అయినా ఈ మధ్య గవర్నమెంట్ జాబర్లు, ప్రైవేట్ జాబర్లు, సాఫ్ట్వేర్ జాబర్ల కంటే పానీపూరిలో ఎక్కువ కమాయిస్తున్నారు. మీరు కూడా లౌడలో లవ్ స్టోరీ పానీపూరి డబ్బా అని ఒకటి పెట్టుకోండి, మంచిగా డెవలప్ అవుతారు. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. అంటే వీడు ఇప్పుడు ఏమంటున్నాడు కామ్రేడ్? ఇండైరెక్ట్గా మొడ్డ కొడుద్దామంటున్నాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. కామ్రేడ్ నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, లివర్ టచింగ్ అయితే షేర్ చేయండి, పొట్టకాయలు టచింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముంజలు జారిపోతే కామెంట్